ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి మనం ఆలోచించాలి. పెద్దలు వద్దంటున్నారు అంటే పెద్దలు ఎప్పుడైనా కూడా మన మంచి కోరుకుంటారు. ఫ్యూచర్లో వీళ్ళతో ఉంటే ఆ అబ్బాయి వల్ల నా బిడ్డ సుఖపడుతుందా లేకపోతే ఇలాంటిదేమన్నా జరుగుతుందా అని ముందే వాళ్ళు అంచనా వేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ కాబట్టి ఆ అనుభవంతోనే చెప్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ప్రేమించిన మైకంలో ప్రేమించినోని పెద్దలు వద్దన్నారు అంటే దాంట్లో అసలు ఎందుకు వద్దన్నారు అని ఆలోచించడం పక్కన పెట్టేసి, లేదు ఎలా అయినా నేను పెళ్లి చేసుకోవాలి అనే ఒక మొండితనంతో పెళ్లిళ్ళు చేసుకుంటారు. పోనీ పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా అంటే కాదని నువ్వెట్లా చెప్తున్నావు, కొంతమంది ఉన్నారు కదా అంటే అవును ఉండొచ్చు. కానీ 99% ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. బయటికి చెప్పుకోలేక లోపల సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఈ ప్రేమ గురించి ఎందుకు చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు. అయితే తిరుపతిలో జరిగిన ఈ ఘటన చాలా అంటే చాలా బాధాకరమనే చెప్పాలి. అసలు ఏం జరిగింది, పద్మ అనే తనకి 2 పిల్లలు ఇప్పుడు. కానీ ఈ రోజు పిల్లలతో సహా తను మన కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది, శివశంకర్ అనే అబ్బాయితోని డిగ్రీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఇంట్లో పెద్దలకి ఇద్దరు చెప్పినప్పుడు ఇంట్లో పెద్దలు అబ్బాయికి ఎలాంటి జాబ్ లేదు, చేసుకుంటే కష్టపడుతావు బిడ్డ, వద్దు ఆయన నీకు సెట్ కాడు అని చెప్పి బాగానే నచ్చజెప్పి ఉంటారు. కానీ ఉడుకు రక్తం ఆ టైంలో పెళ్ళొద్దు, నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకోకు, మేము నీకు మంచి సంబంధం చూస్తాం అని చెప్తుంటామా. ప్రేమించినాం కదా, జాబ్ లేకపోయినా ఏం లేకపోయినా కూడా పూరి గుడిసున్న సాలు గంజినీళ్ళు తాగైనా సరే బతుకుతాం అని చెప్పేసి భారీ డైలాగులు అప్పుడు మనకు అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. దానికి తగ్గట్టుగానే మన పోస్టులు కూడా వస్తుంటాయి. ఇక వాటిని బట్టి ఇన్స్పైర్ అయిపోయి మోటివేట్ అయిపోయి అరే నిజమే కదా, ఎవరు లేకపోయినా కూడా నేను ఈయనతో బతకగలుగుతా, ఈయన ఒక్కరు నా పక్కన ఉంటే చాలు, అన్నం తినకపోయినా సరే నేను బతుకుతా అని అలాంటి డైలమాలో ఉండి పోయి పెళ్లి చేసుకుంది. పోనీ పెళ్లి చేసుకున్నాక మనం మంచిగా ఉన్నదా అంటే ఎక్కడ లేని టార్చర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో ఈ క్వాలిటీస్ ఉండకూడదు అని కోరుకుంటుంది కదా, అలాంటి క్వాలిటీస్ అన్నీ ఇతని లోపల ఉన్నాయని తనంతకు తనే ఒక లెటర్ రాసి పెట్టి మరి 2 పిల్లలతో సహా పైలోకానికి వెళ్ళిపోయింది. తను రాసిన లెటర్ ఏంటో తెలుసా, ఒకసారి వినండి. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నా, ప్రతి ఒక్కరికి నా జీవితం గుణపాఠం కావాలి. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా, వాళ్ళు వద్దు అన్నప్పుడు మనకు సర్వస్వం ఇతనే అని అనిపిస్తుంది. కానీ అనిపించినంత మాత్రాన మనం స్పాట్ డిసిషన్స్ తీసుకుంటే ఇగో ఇలాంటి జీవితాలే ఉంటాయి చాలా వరకు. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదు అని అనుకుంటుందో అవన్నీ నా భర్తలో ఉన్నాయి అంటే తను మానసికంగా ఎంత శోభ అనుభవించి ఉంటుంది. అలాంటి క్వాలిటీస్ అన్నీ ఒక భర్తలో ఉండకూడదు అని కోరుకున్నప్పుడు అవే క్వాలిటీస్ ఉంటే ఒక అమ్మాయి ఎంతవరకని తట్టుకుంటుంది, అతనితోనే ఎన్ని కష్టాలైనా సరే అని ఎలా ఉండగలుగుతుంది. దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది, కష్టాలను తట్టుకోవాలన్నా వాటిని ఇష్టంగా మార్చుకోవాలన్నా కూడా. కానీ నేను ఎన్ని కష్టాలు పెట్టినా కూడా తీయగా తీసుకుంటున్నా కదా అని చెప్పేసి ప్రతిసారి కష్టపెడితే ఏ మనసు తట్టుకోలేదు. మేబీ తన మనసు కూడా అలానే విరిగిపోయిందేమో, భరించి అలసిపోయిందేమో. నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. తనంతకు తన బాధని తనే విలపిస్తూ వచ్చింది. తను దగ్గర 2 నుంచి 3 పేజీలు రాసిందంట తన కష్టాల చిట్ట. అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంత సఫర్ అయింది తన వల్ల అని. కొంతమంది చిత్రాత చేసి చంపుతారు, కొంతమంది మాటతోని చంపుతారు, ఇంకొంతమంది ఏమీ అనరు, జస్ట్ టార్చర్ పెడుతున్నా అని కూడా తెలియకుండా ఇగో ఇట్లా నిమ్మలంగా ఇట్లాంటి పనులు చేస్తారు. మన దగ్గరనే ఏమీ లేనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని బాధపడి ఫ్యూచర్లో పిల్లలను బాధ పెట్టే కంటే లైఫ్లో ఎంతో కొంత సెటిల్ అయినాక అంటే మనకి ఏదో ఇల్లు ఉండాలి, బంగారం ఉండాలి, ఇవన్నీ కాదు, నా కాళ్ళ పైన నేను నిలబడతాను, నేనే కాకుండా నాతో పాటు ఇంకా 2-3 నేను పోషించగలను అన్న కెపాసిటీ మనకు ఉన్నప్పుడు, ఆ ధైర్యం ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోనికే ముందుకు రావాలి. ఏమీ లేనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని దర్జాగా తిరుగుకుంటూ పిల్లల్ని బాధ పెడుతూ ఏం లాభం ఇట్లాంటి బ్రతుకు. నా కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఒక తల్లి ఏదైనా సహిస్తుందేమో, తను ఆల్రెడీ చెప్తూ వచ్చింది చాలా కష్టాలు నేను అనుభవించినా అని. కానీ ఆమె ఎక్కడ విసిగిపోయిందో తెలుసా, పిల్లల దగ్గర. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఎమోషన్ ఉంటుంది. పిల్లలు, తల్లికి పిల్లలకి మధ్యలో ఉన్న ఆ బౌండింగ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు. కానీ తను పడ్డ కష్టం తన పిల్లలు పడుతుంటే ఆ తల్లి ఎలా చూస్తూ ఊరుకుంటుంది చెప్పండి. ఏ తల్లైనా సరే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎంతో మంది ఇలాంటి బాధను ఫేస్ చేస్తూ ఉంటారు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు అని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకొని ఉంటారు. అయ్యో దాంట్లో సందేహం ఏముందక్క, 100% అలానే కోరుకుంటారు అందరూ అని మీరు అంటారు. నిజం, తల్లి కష్టపడ్డా సరే పిల్లలకి మాత్రం ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే కోరుకుంటది. గొడ్డు చాకిరి చేసైనా సరే ఆ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనే కోరుకుంటది. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా కూడా అదే కోరుకుంటారు. కానీ
ఇక్కడ తండ్రికి పెట్టే టార్చర్, తనకి జాబ్ లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఒక మిస్టేక్. సరే పోనీ అని పెళ్లి చేసుకున్నందుకు కూలోనాలో చేసుకునైనా బతకాలి. అలా బతుకుతున్న వాళ్ళు లేరా? మంచి చదువులు చదువుకొని ఉన్నత విద్యను అభ్యాసించిన వాళ్ళు కూడా ఈ రోజులలో ఫుట్పాత్ల పైన స్టాల్స్ పెట్టుకుంటున్నారు. ఏదో ఒక జీవనోపాధి కోసం బన్నులు అమ్ముకుంటూ లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు. ఆ పని కూడా చేసుకోలేవా? చేతులు కాళ్ళు మంచిగా ఉన్న మనకే పనులు చేతగాకపోతే రోడ్డు పైన అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడి కొంతమంది పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఏది చేతగాకపోతే మరీ వాళ్ళు దీనస్థితిలో ఉంటే రోడ్డు పైన అమ్మ 1 రూపాయి భిక్షం వెయ్యండి అని అడుక్కుంటున్నారు. అట్లీస్ట్ నువ్వు ఆ పనైనా చేయాల్సింది. నీకు ఏ పని చేతగానప్పుడు అనవసరంగా పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి ఆ భార్యని పిల్లల్ని ఈరోజు పొట్టన పెట్టుకున్నావు. ఆ తల్లి తను వెళ్ళడమే కాకుండా తనతో పాటు తన 2 పిల్లల్ని కూడా పొట్టున పెట్టుకుంది అని చాలామంది మాట్లాడారు. అవును, ఈ విషయాన్ని నేను కూడా ఖండిస్తున్నా. ఒక తల్లి తనకి ఏదైనా బాధ ఉంటే ఇదొకటే రీజన్ కాదు, ఇంకేదైనా మార్గాలు వెతుక్కొని ఉంటే బాగుండు. తనతో పాటు పిల్లల్ని తీసుకెళ్లే రైట్ ఎవరు ఇచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తారు. అది కరెక్ట్, నేను అగ్రి చేస్తా. కానీ అప్పుడున్న ఆ బాధలో తనే అంత టార్చర్ అనుభవించింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయి ఉంటే నా 2 పిల్లల్ని తను ఎట్లాగో చూడ్డు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే అనుకో, నా పిల్లలు అనాథలు అయిపోతారు. నా పిల్లల భవిష్యత్తుని ఎవరు చూసుకునేది? వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు చూస్తారు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఎన్నిసార్లు ఆలోచించుంటుందో ఆ తల్లి. చూస్తున్న ఆడియన్స్లో ఇలాంటి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. ఆ తల్లి కూడా అలానే ఆలోచించింది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సరే మీరు ఆలోచించే విధానం, మీ ప్రేమ ఇవన్నీ తప్పు కాదు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒకసారి మీరు పంచాయతీలో పెట్టి మాట్లాడడము, పోలీసులకి కంప్లైంట్ చేయడము, ఏదో ఒకటి చేయండి. అండ్ ఈ విషయంలో నేను గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, భార్యాభర్తల వల్ల 2 పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వకుండా ఉండాలి, వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే ఇప్పటివరకు మనకి ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి, చాలా ఉన్నాయి. కానీ అలానే ఒకవేళ తల్లి తండ్రి లేని వాళ్ళకి వాళ్ళ దగ్గర మరీ ఆర్థిక స్థితి బాగాలేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ అందిస్తే బాగుంటుంది. స్పెషల్గా ఇలాంటి పిల్లల కోసం, తల్లి తండ్రి లేని వాళ్ళ కోసం కానీ, ఆర్ఫన్స్ కోసం కానీ సపరేట్గా ఇంకేదైనా చట్టం తెచ్చి వాళ్ళు పెద్దగా అయ్యే వరకు వాళ్ళ బాధ్యతను వహిస్తే చాలా బాగుంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి. బట్ అలా కాదు, గవర్నమెంట్ నుంచే ఒక స్కీమ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. మేబీ అలా ఉంటే అట్లీస్ట్ తల్లిదండ్రులు నా పిల్లల భవిష్యత్తు ఇలా అవ్వకూడదు అని వాళ్ళు హోప్ కోల్పోయినప్పుడు పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లరు. అరే నా పిల్లల కోసం ఈ స్కీమ్ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు, సరే నా బతుకు ఎట్లాగో ఇట్లా అయిపోయింది, నా పిల్లలైనా బతకని అని కోరుకుంటారు. అలాంటి ఒక హోప్ గవర్నమెంట్ ప్రజలకు అందిస్తే అట్లీస్ట్ కొంతవరకైనా తగ్గుతాయేమో అనేది మాత్రమే నా ఆలోచన. ఊరంతా అప్పులు చేసి తీర్చలేను అని అంటే నేనేం చేయాలి? ఊరంతా అప్పులు చేసిండు, తీర్చలేను అంటుండు. అప్పుడు ఏం చేయాలి? పోనీ మనందరం అనుకున్నట్టు పిల్లల్ని తీసుకుపోయే రైట్ తనకు లేదు కదా, తను ఒకతే వెళ్ళింది అనుకోండి, పిల్లలు పెద్దగైనాక అయినా కూడా ఆ అప్పులన్నీ తీర్చమని పిల్లలు ఎంబడి పడతారు. ఎట్లాగో తండ్రి వేయడు, ఆయనకు నచ్చినట్టు తిరుగుతాడు, ఆయనకు నచ్చినట్టు ఉంటాడు. మరి అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ ప్రజలంతా పిల్లల పైన పడితే చిన్నప్పటి నుంచే పిల్లలు ఇన్ని చూస్తూ బతికితే వాళ్ళు ఇంకా ఎక్కడ లైఫ్లో హ్యాపీగా ఉండేది, చదువుకునేది, బాగుపడేది అని ఆ తల్లి ఆలోచించి ఉండొచ్చేమో. మేబీ పిల్లల్ని తీసుకుపోవడానికి కారణం కూడా అది అయ్యి ఉండొచ్చు. నేను ఇక్కడ తనని సమర్థిస్తలేను, కానీ తన బాధని మాత్రం చెప్తున్నా. ఇంకా ఉంటా, నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్ సెటిల్ చేసుకో, దాని తర్వాత పెళ్లి చేసుకో అని చెప్పి తను క్లియర్గా ఒక లెటర్ రాసి తనతో పాటు తన 2 పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఎవరికి చెప్పుకున్నా కూడా తీర్చినప్పుడు, పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెద్దలని పొయ్యి అయినా ఎలా అడుగుతుంది నాకు హెల్ప్ చేయండి అని. తను ఇంకో మాట కూడా రాస్తూ వచ్చింది, నా అన్నను చివరిసారి నన్ను చూడ్డానికి రా అన్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ వచ్చింది. లిటరల్లీ గోరెంటాకు సినిమా గుర్తొచ్చింది. అలా జరిగింది వీళ్ళ ఎండింగ్ సీన్ అని అనిపించింది. దయచేసి ప్రేమించిన వాళ్ళకి ఒకటే చెప్తా, మీరు ప్రేమించొద్దు అని చెప్పి నేను చెప్పను, అలా అని ప్రేమించమని కూడా నేను చెప్పను. కానీ లైఫ్లో మనం ఒక డిసిషన్, లైఫ్ మొత్తం మనం ఒక పర్సన్తో ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి నేను చూసుకోగలుగుతాడా? రేపటి రోజు పిల్లలు పుట్టాక మనల్ని చూసుకుంటాడా లేదా? ఏమైనా ఇబ్బంది పడతామా? మనలాగా మన పిల్లలు కష్టాలని అనుభవించొద్దు అని అనుకున్న వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకోండి. పెళ్ళి చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, ఆరా తీయండి వాళ్ళ గురించి. ఆ తరువాతే పెళ్ళిళ్ళు చేసుకోండి. కానీ బిఫోర్ దట్ పెళ్ళిళ్ళు చేసుకొని ప్రేమించేసుకున్నాం కదా, ఇక మమ్మల్ని ఆపేటోళ్ళు లేడు, మేమే తోపులము, ఇక ఇప్పుడు మాకు ఎవరు అవసరం లేదు, మేము 2 బతకగలుగుతాం
అనే ఒక ధీమాతోని ఇట్లా ముందుకు వెళ్తే ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నాక మన కాళ్ళపైన మనం నిలబడడం, మనల్ని ఎవరైతే చిన్న చూపు చూసిరో వాళ్ళకి ఎవరు లేకపోయినా కూడా మేము బతుకుతాం అన్న ధీమాను వాళ్ళకి అందించాలి. అబ్బా వీళ్ళ ఆదర్శ దంపతులు రా అని అనిపించుకోవాలి. ఈ విషయంలో నేను మొన్న ఇంటర్వ్యూ చేసిన ఇట్స్ మీ లయ వాళ్ళ గురించి నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఎంతోమంది వీళ్ళు ఏం చేస్తారు అది వాళ్ళని చాలా మంది హేళన చేసినప్పటికీ కూడా ఈరోజు మేము ఇలా ఉన్నాం, దానికి కారణం అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. దానివల్లే మేము ఈరోజు ఎంతమంది ఎన్నన్నా కూడా ఈరోజు అబ్బా వీళ్ళు గ్రేట్ అనే స్టేజ్కి మేము వచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఇక్కడ వాళ్ళని హైలైట్ చేయడం కాదు, కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన స్టోరీస్ని చెప్పినప్పుడు లిటరలీ నిజంగా ఇలా ఉంటే ఏ ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు ఉండవు కదా అని నాకు అనిపించింది. అందుకోసం మాత్రమే ఈరోజు వాళ్ళ గురించి మీకు చెప్తున్నా. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు కంప్లైంట్స్ చేయడము లేకపోతే ఇంకేదైనా చేయండి, బట్ ఇలా చావు ఒక్కటి ప్రతిదానికి పరిష్కారం అయితే కాదు.